Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the broken link audit in a technical SEO audit. Then why to let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants who are in the lecture 74. So in technical SEO audit, today we will learn about the backlink audit and removal. గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా అవర్ రోల్ ఈజ్ ఏ ఎస్సీఓ అనుకున్నప్పుడు మన క్లయింట్ దగ్గర నుంచి కావచ్చు, లేదు అంటే మన ఓన్ ఫ్రీలాన్స్ వెబ్సైట్స్కి సంబంధించి కావచ్చు, వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ని ఇంక్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు వెబ్సైట్కి సంబంధించిన ఆడిట్ అనేది ఇట్స్ టూ ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్కి సంబంధించిన ఆడిట్లో బ్రోకెన్ లింక్స్కి సంబంధించినవి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సో అన్నెసరీ బ్రోకెన్ లింక్స్ని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి, సో ఇది మనకు తెలిసి ఉండాలి యాక్చువల్లీ. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ద జాబ్ మార్కెట్. ఇప్పుడు first we have to learn, okay, what is the broken link audit and the removal. Broken link audit identifies the hyperlinks on a website that leads to non-existing pages, so 404 errors, helping them maintain the user experience and SEO performance. మీరు ఎప్పుడైనా కానీ ఒక వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్లో ఆ పేజ్ విజిబుల్గా లేకపోతే మనకి 404 ఎర్రర్ అనేది విజిబుల్ అవుతుంది. ఇన్ ద సెన్స్, సో మనం ఎప్పుడైతే ఏటీఎంలో మనీ డ్రా చేసినప్పుడు, అంటే విత్ డ్రా చేసినప్పుడు మనీ అనేది ఏటీఎం మిషన్లో లేనప్పుడు, సో వీ కెనాట్ డిస్పెన్స్ అనేది ఒక మెసేజ్ అనేది స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది. కానీ వెన్ కమింగ్ టు ది స్లిప్లో మనకి ఒక కోడ్ ఎర్రర్ అనేది విజిబుల్ అవుతుంది. ఆ కోడ్ ఎర్రర్ అంటే ఏంటి, సో మెషిన్లో మనీ లేవు, సఫిషియంట్ మనీ. సేమ్ యాజ్ లైక్ దాట్, సో మనం ఏ వెబ్ పేజ్లో అయినా కానీ 404 ఎర్రర్ను కనుక మనం చూడగలిగితే ఆ యూఆర్ఎల్ అనేది ఆ వెబ్సైట్లో లేదు. సో దాన్ని మనం టెక్నికల్గా ఎలా చెప్తాము, బ్రోకెన్ లింక్ అనేది బ్రోక్ అయింది వెబ్సైట్లో. ఎలా రిమూవల్ చేయాలి పర్మనెంట్గా, గూగుల్ సర్వర్స్ నుంచి పర్మనెంట్గా ఎలా రిమూవ్ చేయాలి, నాట్ ఓన్లీ గూగుల్ సర్వర్, ఫ్రమ్ ఎనీ సెర్చ్ ఇంజిన్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, సో ఎలా రిమూవ్ చేస్తాము అనేది వీ విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్స్. దానికి సో వీ లెర్న్స్ అబౌట్ ది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే టూల్ ద్వారా వీ రిమూవ్ ద బ్రోకెన్ లింక్స్. ఓకే, సో సెర్చ్ కన్సోల్ అనేది మనకి ప్రీవియస్ సెషన్స్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సెర్చ్ ఇంజిన్ అనే టాపిక్లో వీ కవర్డ్ ఆల్ దోస్ థింగ్స్. ప్లీజ్ గో త్రూ అండ్ వాచ్ ఇట్. What is the purpose? Okay, coming to the purpose, enhance the user experience and maintain the website credibility by ensuring all links are functional. మన వెబ్సైట్లో ప్రతి లింక్ అనేది యాక్టివ్లో ఉందా, బ్రోకెన్లో ఉందా అనేది మనం తెలుసుకోవాలి. ఒకవేళ బ్రోకెన్లో ఉంటే విచ్ ఇస్ గుడ్ ఫర్ ద వెబ్సైట్, ఆర్ ఎల్స్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద SERP రిజల్ట్స్. సో వీటిల్లో సెర్చ్ ఇంజిన్కి నేను ఈ బ్రోకెన్ లింక్ చూపించుకోకూడదు అనేసి అనుకుంటే వీ రిమూవ్ దట్ URL. సో ఇంపాక్ట్ ఆన్ SEO, మోస్ట్లీ SEOకి సో ఇది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో. ఓకే, బ్రోకెన్ లింక్స్ కెన్ నెగటివ్లీ ఎఫెక్ట్ SEO ర్యాంకింగ్స్ యాజ్ సెర్చ్ ఇంజిన్స్ మే సీ దెమ్ యాజ్ ఏ సైన్ ఆఫ్ పూర్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ది. సో వెబ్సైట్కి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు. ఓకే, బ్రోకెన్ లింక్స్ ఎక్కువగా ఉంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ ద SERP రిజల్ట్స్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్, సో వీటిని ఎలా క్రాల్ చేయాలి, తర్వాత ఎలా రిమూవ్ చేయాలి. ఫస్ట్ వీ నీడ్ టు క్రాల్ ద వెబ్సైట్. మనం ఆల్రెడీ ఎర్లియర్ చెప్పాం కదా, బ్రోకెన్ లింక్స్ కావచ్చు, SEO ఆడిట్ కావచ్చు, స్క్రీమింగ్ ఫ్రాగ్, అలాగే AHRF, తర్వాత సెమ్బ్రష్, ఈ టూల్స్ ద్వారా బ్రోకెన్ లింక్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము. యూస్ టూల్స్ లైక్ స్క్రీమింగ్ ఫ్రాగ్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ ఇట్ స్కాన్ ద వెబ్సైట్ ఫర్ ద బ్రోకెన్ లింక్స్. బ్రోకెన్ లింక్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాము, అడ్రస్ని మనం ఐడెంటిఫై చేస్తాము. రివ్యూ ద క్రాల్ రిపోర్ట్ టు ఐడెంటిఫై బ్రోకెన్ లింక్స్ అండ్ దేర్ లొకేషన్స్. వెబ్సైట్లో ఐ విల్ షో యూ ఎనీ వెబ్సైట్లో, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ వెబ్సైట్ అనుకుందాము. ఓకే, సమ్హౌ దిస్ ఈజ్ ఆల్సో వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఏదైనా లింక్ని క్లిక్ చేసినప్పుడు, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సమ్ XYZ లింక్, ఆ లింక్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి 404 ఎర్రర్ కనుక వస్తే, ఈ 404 ఎర్రర్ని త్రూ ది లింక్స్ ద్వారా ఐడెంటిఫై చేసి సెర్చ్ ఇంజిన్ కన్సోల్ అనే ఒక టూల్ ద్వారా మనం రిమూవ్ చేస్తాం. దిస్ ఇస్ ద సెర్చ్ ఇంజిన్ కన్సోల్. వీటికి సంబంధించిన సెషన్ కూడా సో విల్ లెర్న్ ఇన్ ద ఎర్లియర్ సెషన్స్. ద నెక్స్ట్ వన్, రిమూవల్ అండ్ ఫిక్సింగ్. సో ఎలా రిమూవ్ చేస్తాము. ఓకే, సో రిమూవల్, delete the broken links from the website or place them with working alternatives and redirect. So implement the 301 redirects to guide the users to search engines to relevant pages if removal is not feasible. See, బ్రోకెన్ లింక్స్ని మనం రీడైరెక్ట్ చేయొచ్చు. మనం ప్లగిన్ సెక్షన్లో కూడా తెలుసుకున్నాము. ఓకే, బ్రోకెన్ లింక్స్ అంటే 404 పేజెస్కి సంబంధించిన రీడైరెక్షన్ ఏ విధంగా చేయాలి అనేది వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ప్లగిన్ సెక్షన్స్ ద్వారా పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మనం వాటిని సో ప్లగిన్ సెక్షన్లో ఆల్రెడీ టెక్నికల్ SEO అలాగే వర్డ్ప్రెస్కి సంబంధించిన బిల్లో మనం డిస్కస్ చేసాము. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. సో కండక్టింగ్ ద రెగ్యులర్ బ్రోకెన్ లింక్స్ ఆడిట్ హెల్ప్స్ మెయింటైన్ ద సైట్ హెల్త్, ఇంప్రూవ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ బూస్ట్ SEO పర్ఫార్మెన్స్.
పర్ఫార్మెన్స్. వెబ్సైట్ని రెగ్యులర్గా ఆడిట్ చేయాలి. ఓకే, యాజ్ ఏ ఫ్రెషర్గా మనం జాబ్లో చేరినప్పుడు ఆ వెబ్సైట్కి సంబంధించిన SEO ఆడిట్ చేసినప్పుడు ఎన్ని బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి, సో ఎన్ని రీడైరెక్షన్ అవుతున్నాయి, సో విచ్ లింక్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిమూవ్ పర్మనెంట్లీ ఫ్రమ్ దట్ వెబ్సైట్ అనేది సో డెఫినెట్గా మనము ఆడిట్ రిపోర్ట్ ద్వారా మనము వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సి ఫర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద టూల్స్, సో స్క్రీమింగ్ ఫ్రాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్, AHRF, సో డెడ్ లింక్ చెకర్, గూగుల్ సెర్చ్ కన్సోల్, W3C లింక్ చెక్, సో ఇవి కాకుండా ఇంకా యాజ్ అనేది ఉన్నాయి. ఓకే, వీటి ద్వారా మనము ఈ టూల్స్ ద్వారా బ్రోకెన్ లింక్స్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు, సో వాటిని రిమూవ్ చేయొచ్చు. నౌ విల్ గో టు ద రియల్ టైమ్ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్ రియల్ టైంలో ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి ఈ బ్రోకెన్ లింక్స్ అనేది. సో నౌ వి విల్ లెర్న్. ఇట్ ఈస్ ఫర్ ది అబ్సల్యూట్లీ జాబ్ మార్కెట్. ఓకే, జాబ్ మార్కెట్లో మనము జాబ్ని క్రాక్ చేయాలి అంటే సో ఎనీ ఇంటర్వ్యూ సెషన్స్లో వాట్ ఈస్ ద ప్రొసీజర్ అనేది వి విల్ లెర్న్ ఇన్ ద రియల్ టైమ్. హలో, హాయ్ ఎవ్రీవన్. సైట్ ఆడిట్లో బ్రోకెన్ లింక్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, బ్రోకెన్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ విధంగా ఫిక్స్ చేయాలి. సో ముఖ్యంగా లింక్ బిల్డింగ్లో బ్రోకెన్ లింక్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి ఏదైనా బ్రోకెన్ లింక్స్ కనుక ఫైండ్ అవుట్ అయితే వాటిని వెంటనే రిమూవ్ చేయాలి. సో అయితే మనకి బ్రోకెన్ లింక్స్ ఎలా ఫైండ్ అవుట్ అవుతాయి? ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించింది, సపోజ్ సో audiencereports.com అనేది ఇది ఒక వెబ్సైటు. ఈ వెబ్సైట్ క్రియేషన్లో మనము నెంబర్ ఆఫ్ పేజెస్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది క్రియేట్ చేస్తాము. సపోజ్ నేను ఒక ఆర్టికల్ అనేది క్రియేట్ చేశాను అనేసి అనుకుందాము. ఈ ఆర్టికల్ క్రియేట్ చేసినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల నేను ఈ ఆర్టికల్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. నేను డిలీట్ చేశాను. సో ఇలా డిలీట్ చేసినప్పుడు ఆల్రెడీ ఈ URL అనేది ఏదైతే ఉందో ఈ URL అనేది గూగుల్లో ఇండెక్స్ అయిపోతుంది. గూగుల్ బోర్డ్స్ వచ్చేసేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయిన వెంటనే వితిన్ 24 అవర్స్లో, అంటే మనకి సైట్కి ఉండే ట్రాఫిక్, సైట్కి ఉండే SEO రెస్పాన్స్ని బట్టి గూగుల్ బోర్డ్స్ వచ్చేసి వితిన్ 2-3 అవర్స్లోనే ఆటోమేటిక్గా అది ఇండెక్స్ అనేది జరుగుతుంది. వన్స్ ఒకసారి ఇండెక్స్ అయితే ఈ పేజ్ని మనం రిమూవ్ చేసినప్పటికీ ఈ URL అనేది ఆటోమేటిక్గా గూగుల్లో కనపడుతుంది. సో అలా గూగుల్లో కనపడటం వల్ల చాలామంది యూజర్స్ ఈ పేజ్ని క్లిక్ చేసేసి సో ఈ ఆర్టికల్ కనపడట్లేదు అనేసి అంటారు. సో ఈ ఆర్టికల్ కనపడకపోతే ఏమని వస్తుంది? ఇక్కడ ఒక ఆర్టికల్ చూసారా, పేజ్ నాట్ ఫౌండ్, సో ఊప్స్ ఎర్రర్ 404. సో 404 ఎర్రర్ ఎప్పుడైనా మీకు కనపడింది అంటే పేజ్ కనపడట్లేదు అనేసి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పేజ్ కనపడట్లేదు కాబట్టి ఎవరైనా యూజర్ వస్తే కొంచెం హెసిటేట్ అవుతారు. సో అందుకనేసి ఈ URLని మనము రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి ఈ 404 ఎర్రర్ అనేది ఇక మనకి ఎప్పుడు కనపడదు. అసలు ఈ బ్రోకెన్ లింక్స్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ సింపుల్. SEMrushలోకి వెళ్ళి బ్యాక్ లింక్ ఎనలైజర్ అనే ఒక టూల్ ఉంటుంది. ఇందులోకి వచ్చేసేసి డొమైన్కి సంబంధించిన URL మనం కాపీ చేయాలి. సో డొమైన్ URL నేను కాపీ చేశాను. కాపీ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది సైట్ రిపోర్ట్స్ అనేది మొత్తం ఇస్తుంది. ఇందులో వచ్చేసి సో ఇక్కడ బ్యాక్ లింక్స్ అనే ఆప్షన్స్లో వచ్చేసేసి ఆల్ ఉన్నాయి. సో ఈ ఆల్లో యాక్టివ్ ఉన్న లింక్స్ ఏంటి, కొత్తగా వచ్చిన లింక్స్ ఏంటి, లాస్ట్ అయిన లింక్స్ ఏంటి. ఈ లాస్ట్ అనే లింక్స్ అనేసి అన్ని 404 అనమాట. ఈ లింక్స్ మొత్తం అనేది మనకి కనపడట్లేదు అనేసి 100% ఈ లింక్స్ని మనము రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే వీటి వల్ల మనకి సైట్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. audiencereports.com ఉంది. ఈ లింక్ని నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో వేరే పేజ్కి వెళ్తున్నాను. లింక్ క్లిక్ చేసి 404 ఎర్రర్. ఓకేనా? సో 404 వచ్చింది కాబట్టి 100% ఈ లింక్ని మనం రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. సో గూగుల్కి వెళ్ళేసి గూగుల్ సెర్చ్ కన్సోల్ అని టైప్ చేయాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఒక టూలు. సో మనకి ఈ వెబ్సైట్కి సంబంధించిన, అంటే ప్రతి వెబ్సైట్కి సంబంధించిన లింక్ క్వాలిటీ ఎలా ఉంది, సో అలాగే ఒకవేళ ఈ పేజీ అనేది ఇండెక్స్ కాకపోతే, అంటే గూగుల్ బోర్డ్స్ అనేది ఇండెక్స్ చేసుకోకపోతే మాన్యువల్గా కూడా మనం ఇండెక్స్ చేసుకోవచ్చు. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది అందుకు ఉపయోగపడింది. సో ఇలా లాగిన్ అయ్యాము. ఈ డొమైన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ డొమైన్ వెరిఫికేషన్ అనేది వెరీ సింపుల్. మనము గూగుల్ అనలైటిక్స్కి ఏ విధంగా వెరిఫికేషన్ చేసుకున్నామో దీనికి సంబంధించింది కూడా అలా వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరీ సింపుల్. చూడండి, ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్ డొమైన్ లేదంటే URL. సో డొమైన్ కనుక నేమ్ తెలిస్తే audiencereports.com కంటిన్యూ. సో ఓనర్షిప్ ఆటో వెరిఫైడ్. సో ఆల్రెడీ వెరిఫై అయిపోయిందంట. సో ఒకవేళ వెరిఫై కాకపోతే ఆ మెథడ్స్ ఏదైతే ఉందో ఆ మెథడ్స్ ఫాలో అయిపోతే వెరిఫికేషన్ అయిపోతుంది.
సో ఇలా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం పెర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్కి అంటే సైట్ ట్రాఫిక్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అలాగే క్వైరీస్, ఏ కీవర్డ్ మీద క్వైరీస్ వస్తుంది అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అది. ఓకేనా. సో గూగుల్ అనలిటిక్స్ అనేది మొత్తం వెబ్సైట్కి సంబంధించిన ట్రాకింగ్ చూపిస్తుంది. ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ వచ్చేసి కేవలం సైట్కి సంబంధించిన క్వాలిటీ ట్రాఫిక్, అంటే యూఆర్ఎల్స్ని, అంటే ఏ పేజెస్ని విజిట్ చేశారు, ఏ యూఆర్ఎల్స్ పైన ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది, ఏ కీవర్డ్స్ మీద వెబ్సైట్కి ట్రాఫిక్ వస్తుంది అనేది చూపిస్తుంది. సో మనం అథెంటికేషన్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ నుంచే తీసుకోవాలి. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ ఎంత వస్తుంది, సో ఆ వెబ్సైట్కి సంబంధించిన సిటిఆర్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలంటే, సో లింక్కి సంబంధించిన ఆ పేజీ లింక్కి సంబంధించిన సిటిఆర్ ఎంత ఉందని మనం చూసుకోవాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్లోకి వచ్చి మాత్రమే చూసుకోవాలి. గూగుల్ సెర్చ్ అంటే గూగుల్ అనలిటిక్స్కి ఏదైతే జీమెయిల్ ఐడి వాడతారో అదే జీమెయిల్ ఐడితో గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా మనం రిజిస్టర్ అవ్వాలి. సో అలాగే వచ్చి ఇక్కడ పేజెస్ ఉన్నాయి. ఈ పేజెస్కి సంబంధించి అంటే ఒక్కొక్క పేజీకి ఎంత ట్రాఫిక్ వచ్చింది, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, సేమ్ అనేది ఏ కంట్రీస్లో ట్రాఫిక్ వచ్చింది, సో ఏ డివైజెస్లో చూస్తున్నారు, మొబైల్, డెస్క్టాప్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, ఇంతవరకు మాత్రమే వస్తాయి. ఇన్ డీటెయిల్గా రావు. ఇన్ డీటెయిల్ కావాలంటే గూగుల్ అనలిటిక్స్ చూసుకోవాల్సిందే. తర్వాత సెర్చ్ ఎపీరియన్స్, వీడియోస్ అండ్ వెబ్లైట్ రిజల్ట్స్. తర్వాత డేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డేట్స్ అనే ఆప్షన్లో ఏ రోజు ఎన్ని క్వైరీస్ వచ్చాయి, ఏ రోజు ఎన్ని క్వైరీస్ వచ్చాయి అనేది ఇక్కడ చూడొచ్చు. సో అయితే మనము ఇప్పుడు ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ అనమాట 404 ఎర్రర్ని మనం ఏ విధంగా రిమూవ్ చేయాలి? వెరీ సింపుల్. లెఫ్ట్ సైడ్లో మనకి ఇండెక్స్ అనే దగ్గర రిమూవల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రిమూవల్ ఆప్షన్ కనుక ఇలా క్లిక్ చేసి, సో న్యూ రిక్వెస్ట్, ఈ న్యూ రిక్వెస్ట్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ యూఆర్ఎల్ని కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత రిమూవ్ దిస్ యూఆర్ఎల్ ఓన్లీ, ఈ ఒక్క యూఆర్ఎల్ మాత్రమే రిమూవ్ చేయండి అనేసి చెప్తున్నాము. నెక్స్ట్ ఆటోమేటిక్గా అది పెట్టేసి ఎంటర్ కొడితే సబ్మిట్ రిక్వెస్ట్ అని అడుగుతుంది. సో సింపుల్గా సబ్మిట్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా రిమూవ్ అనేది జరిగింది. గూగుల్ సెర్చ్ కన్సోల్కి మనం చెప్తున్నాము, సో మీరు ఇండెక్స్ చేసిన ఏదైతే యూఆర్ఎల్ ఉందో దాన్ని రిమూవ్ చేయండి అనేసి గూగుల్ సెర్చ్ కన్సోల్కి చెప్తున్నాం, అంటే గూగుల్ బోర్డ్స్కి చెప్తున్నట్టే. సో ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని వచ్చింది. వన్స్ ఒకసారి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డిలీటెడ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము బ్రోకెన్ యూఆర్ఎల్స్, 404 ఎర్రర్స్ ఉన్న యూఆర్ఎల్స్ ఏదైనా కానీ ఈ విధంగా మనం రిమూవ్ చేసుకోవాలి. సో గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. సో అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్కి సంబంధించిన ప్రయారిటీ వచ్చేసి మెయిన్గా ఇక్కడ పైన చూసింది ఇన్స్పెక్ట్ ఎనీ యూఆర్ఎల్. సో ఈ వెబ్సైట్కి సంబంధించిన ఎనీ యూఆర్ఎల్ని మనము ఇందులో ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, చెకింగ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక యూఆర్ఎల్ తీసుకుంటున్నాను చూడండి. సో అసలు ఈ యూఆర్ఎల్ అనేది గూగుల్లో ఇండెక్స్ అయిందా లేదా, సో ఆటోమేటిక్గా గూగుల్ బాట్స్ వచ్చేసి ఇండెక్స్ చేసుకుంటాయి. అసలు మనము మాన్యువల్గా చెక్ చేసుకోవాలి, అసలు ఇది యూఆర్ఎల్ అనేది గూగుల్లో కనపడుతుందా లేదా అన్నప్పుడు వెరీ సింపుల్, గూగుల్ సెర్చ్ కన్సోల్కి వెళ్తాము, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ చేస్తాము. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని యూఆర్ఎల్ ఈజ్ ఆన్ గూగుల్, ఒకవేళ లేదు అనుకో, లేకపోతే రిక్వెస్ట్ ఇండెక్సింగ్, ఇక్కడ యూఆర్ఎల్ ఈజ్ నాట్ ఆన్ గూగుల్ అని వస్తుంది. రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అంటే మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ ఇండెక్సింగ్. సో ఆటోమేటిక్గా రిక్వెస్ట్ చేస్తే అది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసేసుకొని యూఆర్ఎల్ ఇండెక్సింగ్ అనేసి వస్తుంది. సో అందుకనేసి మన ప్రతి యూఆర్ఎల్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఒక్కొక్కసారి 1 minute అయిపోతుంది, ఒకసారి 2-3 minutes కూడా టైం పడుతుంది. హండ్రెడ్ 100% మీరు ఏ వెబ్సైట్ అయినా కానీ ఫస్ట్ వెబ్సైట్ క్రియేట్ చేసిన వెంటనే గూగుల్ అనలిటిక్స్ ఒకటి, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒకటి, ఈ రెండు మీరు యాక్టివేట్ చేసుకోవాలి. సో గూగుల్ అనలిటిక్స్కి సంబంధించిన ఏ టూల్ అయితే యూజ్ చేస్తామో గూగుల్ సెర్చ్ కన్సోల్కి సంబంధించిన అదే గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా అదే జీమెయిల్ ఐడితో మనము అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్. సో ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్ అని వచ్చింది చూసారా. సో ఒకవేళ మనకి యూఆర్ఎల్ కనుక గూగుల్లో లేకపోతే ఈ విధంగా మనం రిక్వెస్ట్ ఇస్తే ఇండెక్సింగ్ రిక్వెస్టెడ్, గాట్ ఇట్, ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో దీనికి సంబంధించింది మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు.
సో మీకు బేసిక్ లెవెల్లో మీరు వర్క్ చేయడానికి ఇది సరిపోతుంది. మీరు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన గూగుల్ సెర్చ్ కన్సోల్ని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇదే వెబ్సైట్లో మీకు సైట్ లింక్స్ అనేది ఉంటుంది, సైట్ మ్యాప్స్. ఓకేనా, సైట్ మ్యాప్ అంటే ఒక వెబ్సైట్కి సంబంధించిన సైట్ మ్యాప్ అనేది నేను మీకు చూపిస్తాను చూడండి. ఒకవేళ మీకు సైట్ మ్యాప్ కనుక వెబ్సైట్కి ఉంటే ఆ సైట్ మ్యాప్ అనేది మీరు ఇక్కడ ఇండెక్సింగ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి గూగుల్ బోర్డ్స్ వచ్చేసేసి ఇండెక్స్ చేసుకోలేకపోవచ్చు. అటువంటి సందర్భంలో ఏముందంటే ఈ సైట్ మ్యాప్ అనేది మనం క్రియేట్ చేసాం కదా, ఈ సైట్ మ్యాప్ని ఇలా కాపీ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా సైట్ మ్యాప్స్ అనేసి ఇక్కడ ఇండెక్స్ దాంట్లో సైట్ మ్యాప్స్ అనేది సపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఈ సైట్ మ్యాప్ అనేది సింపుల్గా ఇలా పేస్ట్ చేసేసి సబ్మిట్ చేయాలి. సైట్ మ్యాప్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది చేసామంట. కాకపోతే ఒక ఎర్రర్ వచ్చిందంట. ఆ ఎర్రర్ ఏంటో చూద్దాము. యువర్ సైట్ మ్యాప్ appears to be the HTML page. ప్లీజ్ యూజ్ ఏ సపోర్టెడ్ సైట్ మ్యాప్ ఫార్మాట్ ఇన్స్టెడ్. ఓకేనా, సో సైట్ మ్యాప్ అనేది రాంగ్ ఉందంట. ఒకసారి చిన్న బగ్ ఏమైనా ఉంటుంది, అది మనం ఫిక్స్ చేద్దాము. సో కాకపోతే మీరు అంతకుముందు ప్రీవియస్ సైట్ మ్యాప్స్ చూసారా, October 29th అనేది లాస్ట్ డేట్ అంట. అప్పుడు సైట్ మ్యాప్ అనేది ఇండెక్స్ అయిపోయింది. సో పేజెస్ కొన్ని కాలమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి కాబట్టి సో వేరే ఫార్మాట్ అనేసి అడుగుతుంది. 100% దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సైట్ మ్యాప్ అనేది ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాము అంటే సబ్మిట్ కొడితే ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోయింది. So this is all about the broken links audit and removal. Okay, so we will learn in the next session. So I think so this is almost the final sessions for the complete website SEO, right? So for the best practice SEO lo best practice anedi ఏ విధంగా చేయాలి అనేది we will learn in the next sessions. Do the best practice with the Digital Beware Alpha community and all the best.